నిన్నటి నుంచి రామ్ చరణ్ గారి మీద ఫుల్ ట్రోలింగ్స్ నడుస్తున్నాయి. రామ్ చరణ్ గారిని అందరూ వ్యతిరేకిస్తున్నారు. రామ్ చరణ్ గారిని ప్రశ్నిస్తున్నారు అనమాట. స్వామి మాల వేసుకుని నువ్వు ఎలా వెళ్తావు దర్గాకి అనేసి. సో అది రైటో రాంగో పక్కన పెడితే ఆయన కావాలని హిందూ ధర్మానో లేకుంటే అయ్యప్ప స్వామినో అయ్యప్ప భక్తులను తక్కువ చేయాలనో లేకుంటే ఆ ఉద్దేశం కాదు. ఆయన ఎందుకంటే ఆయనకు భక్తి గురించి ఆయనకున్న దేవుడి పట్ల విశ్వాసము అందరికీ తెలిసిందే. ఎందుకంటే ఆయన ప్రతి సంవత్సరం అయ్యప్ప మాల వేసుకుంటారు, దీక్షగా సిన్సియర్గా ఉంటారు. చూసింది అసలు. సో ఆయన కావాలని ఈసారి ఏదో చేశారనేసి దర్గాకి వెళ్ళి మన హిందూ మనోభావాలు దెబ్బతీసేలాగా చేస్తారు, లేకుంటే ముస్లిమ్స్తో కలిసిపోయారు, లేదు పనిగట్టుకొని చేస్తారు అని అనవసరంగా ఇవన్నీ లేనిపోని కాంట్రవర్సీ క్రియేట్ చేయడం వేస్ట్ అనమాట. ఫ్యాన్స్ అందరూ రామ్ చరణ్ గారిని సపోర్ట్ చేస్తున్నారు. కొంతమంది స్వాములు హిందువులు వాళ్ళు వీళ్ళు కొంతమంది ఏమో మేధావులందరూ దీన్ని వ్యతిరేకిస్తున్నారు. అనవసరంగా మనలో మనం కొట్టుకుంటున్నాం అంతే. దీనివల్ల ఎటువంటి వచ్చేది లేదు. అనవసరంగా చులకన అయిపోతాం అంతే. మనలో మనం స్ప్లిట్ అవుతాము, మన యూనిటీ దెబ్బతింటది. అనవసరంగా మళ్ళీ చులకన అవుతున్నాం అనమాట. సో అవసరం లేదు. ఆయన తెలుసో తెలియకో వెళ్ళారు, ఫైన్. అలా అనేసి ఆయన పూర్తిగా మాల తీసేసి ఆయన డ్రెస్ కోడ్ మార్చేసి ఆయన ఏం వెళ్ళలేదు. ఆయన ఆయన పాటిస్తున్న విలువలు పాటిస్తూనే వెళ్ళాడు అనమాట. సో అది రైట్ ఆర్ రాంగ్ అయ్యింది అయిపోయింది, పక్కన పెట్టేస్తే సరిపోతుంది అంతే. అనవసరంగా ఇష్యూని పెద్దది వచ్చేసి ఆ హిందువుల్లోనే కొట్టుకునేలాగా, హిందువుల్లోనే చీలకలు వచ్చేలాగా చేయడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదనమాట అసలు. ఆయనేం పోయి లైక్ సనాతన ధర్మం కన్నా ముస్లిమ్స్ ధర్మం చాలా గొప్పది అని ఎక్కడ చెప్పలేదు. ఇష్యూని పెద్దగా చేయకుండా సైలెంట్ గా ఉంటే చాలా బెస్ట్ అనమాట. సో అది మన హిందువులకే చాలా మంచిది. ఎందుకంటే ఆయన భక్తి గురించి దాని గురించి మనం ప్రశ్నించాల్సినంత సీన్ లేదు. ఎందుకంటే ఇప్పుడు సోకాళ్ళు ఎవరైతే మాట్లాడుతున్నారో వాళ్ళు ఏ రోజైనా స్వామి మాల వేసుకున్నారా, అంత నిష్ఠగా పూజించారా? ఎందుకంటే ఏమీ లేనోడే మన వాళ్ళు ఎగిరెగిరి పడుతుంటారు. అంత ఉన్నా కూడా ఆయన మన విలువల్ని మన ధర్మాన్ని మర్చిపోకుండా ప్రతి సంవత్సరం ఆయన మాల వేసుకోవడము, భక్తి అన్ని చాటుకోవడము, అట్ ది సేమ్ టైం ఎక్కడికి వెళ్ళినా ఆయన పూజ సామాన్లంతా క్యారీ చేయడం అవన్నీ చూస్తూనే ఉన్నాం. సో ఇప్పుడు ఆయన కొత్తగా ఆయనని శంకించి మనం ఏదో క్వశ్చన్ చేసి మనం ఏదో గొప్పోళ్ళని ప్రూవ్ చేసుకోవడం వేస్ట్ అంతే. ఇష్యూని ఇక్కడితో వదిలేసి సైలెంట్గా ఉంటే సరిపోతుంది అంతే. అనవసరంగా మనలో కొట్టుకొచ్చడం వల్ల మళ్ళీ ఎదుటోడు గొప్పోడు అవుతాడంతే, వాడు స్ట్రాంగ్ అవుతాడంతే. అంతకుమించి ఇంకేమీ ఉండదు. ఈ మేధావుల ముసుగులో ఇప్పుడు చూడండి, కొంతమంది హిందువులకు వ్యతిరేకంగా రామ్ చరణ్ గారి అభిమానులైన ముసుగులో కొంతమంది మేధావులు, సెక్యులర్ భావజాలం ఉన్న వాళ్ళు, లెఫ్టిస్టులు వీళ్ళంతా వచ్చి ఏముంది అందరూ ఒకటే అది ఇది అన్నట్టు అనవసరంగా ఇప్పుడు మనల్ని ఇటు హిందూ ధర్మాన్ని తక్కువ చేస్తున్నారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఇప్పుడు వీళ్ళని హిందూ ధర్మం గురించి వీళ్ళని తిడుతున్నారు, వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు. సో వాళ్ళని టార్గెట్ చేసే పనిలో మనం తిట్టుకుంటున్నాం అంతే. ఇప్పుడు ఏం గొడవ జరుగుతుందా, ఎప్పుడు మనం మధ్యలో దూరుదామా అనుకునే ఒక బ్యాచ్ రెడీగా ఉంటారనమాట. సో వాళ్ళకి ఎవరికి అవకాశం ఇవ్వకుండా సైలెంట్ గా మన పని మనం చేసుకోవడం ఉత్తమమైన పని. ఆయన తెలిసి వెళ్ళారో తెలియక వెళ్ళారో, ఓకే ఫైన్, అయిపోయింది అంతే. దాన్ని అనవసరంగా ఇష్యూ చేసుకోవడం వల్ల ఎటువంటి ఉపయోగం లేదంతే. ఎస్పెషల్లీ మన హిందువులకు ఎటువంటి ఉపయోగం లేదంతే.